నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపారావు ఔదార్యం. బాధిత రైతు కుటుంబానికి ఎద్దు కొనుగోలు చేసిన మనిషి. దశాబ్దాలు గడిచినా మారని ఆదివాసుల బతుకులు. కొత్తపల్లి వాసుల వెతలు వర్ణనాతీతం. రాఘవాపూర్ పిఎస్సి సిబ్బందికి సన్మానం. వారి సేవలు వెలకట్టలేనివన్న లయన్స్ క్లబ్ సభ్యులు. వాడివేడిగా మూతోల్ మండల సర్వసభ్య సమావేశం. అధికారులను నిలదీసిన సభ్యులు, వాకౌట్ చేసిన సర్పంచ్. గోదంలో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, నిందితులు అరెస్ట్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, గడువు దాటిన ఇంజెక్షన్లను వాడుతూ యశోద ఆసుపత్రి యాజమాన్యం గోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. ఈ నేపథ్యంలో రోగి భార్య భార్గవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త ముక్కు ఆపరేషన్ కోసం వస్తే గడువు దాటిపోయిన మత్తు ఇంజెక్షన్ ఇచ్చారంటూ మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిర్మల్ జిల్లా నీటిపారుదల శాఖలో డీఈగా పనిచేసే జగదీష్ కు ముక్కుల్లో కండరాలు పెరగడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఇటీవల సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. వారి సూచనల మేరకు శస్త్రచికిత్సల కోసం ఆసుపత్రిలో చేరారు. ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లే ముందు నర్సు ఆయనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అటు తర్వాత ఆయన భార్య భార్గవి వచ్చి మత్తు ఇంజెక్షన్ ను పరిశీలించగా దానిపై ఉత్పత్తి తేదీ జనవరి 2019గా ఉంది. తుది గడువు 2020 డిసెంబర్గా ఉంది. దీన్ని గుర్తించిన భార్గవి ఈ ఇంజెక్షన్ ఎలా ఇస్తారంటూ ఆసుపత్రి వర్గాలను నిలదీశారు. అయితే ఏమీ కాదంటూ వారు తేలికగా కొట్టేశారు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును ఎస్ఐ రమేష్ నాయుడు స్వీకరించారు. హాస్పిటల్లో లోపలికి వెళ్ళినాక మిగతా ఎనస్థీషియా ఇచ్చాము, ఇది కొంత ఇచ్చాము, టెస్ట్ డోస్ అని చెప్తున్నారండి. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. మా అత్తగారు వాళ్ళకి కూడా తెలియదు ఇది అంటే. అక్కడ వైద్యులు సరిగా ఉండరు, చిన్న వైద్యుల దగ్గర చేయించుకోవడం కరెక్ట్ కాదని మేము ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా చిన్న పిల్లలతోని మేము రావడం జరిగింది. మరి ఇవాళ 1.5 లక్షలు మేము దీనికి ఏది ఈ ఆపరేషన్ నిమిత్తము కట్టమన్నారు. 1 లక్ష రూపాయలు మేము పే చేసాం. ఓన్లీ ఆపరేషన్ ఛార్జెస్ 1 lakh ఛార్జ్ చేసాము అడ్వాన్స్గా. మిగతాది డిశ్చార్జ్ అయ్యేనాడు పే చేస్తాం. అయితే ఈ మెడిసిన్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ అండి. వీళ్ళు ఈ 30 రూపీస్ దగ్గరే ఇంత ఎక్స్పైరీ డేట్లు వాడారు. మేము చూసాం కాబట్టి సరిపోయింది. ఇంకా ఇలా ఎంతమంది జరుగుతున్నది. మరి మేము మాకు న్యాయం ఎలా జరుగుతుందని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని మేము అడుగుతున్నామండి. ఎందుకంటే మాకు చిన్న చిన్న పిల్లలండి. నా భర్త మా అత్తగారికి మామగారికి ఒక్కగానొక్క కొడుకండి. ఇంకా పిల్లలు లేరు వాళ్ళకి. మీరు రేపొద్దున వాళ్ళకి నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి? నా పిల్లలకి ఏదన్నా అయితే, నా భర్తకి ఏమన్నా అవుతే నా పిల్లలకి మీరు తండ్రి విషయం ఏమని చెప్పుకోవాలి? నాకు న్యాయం కావాలండి. ఇలా ఎందుకు చేశారు? రేపొద్దున ఏదన్నా అవుతే హాస్పిటల్ యాజమాన్యం వాళ్ళు బాధ్యత వహిస్తారా? బాధ్యత వహించినప్పటికీ కూడా మనిషి ఏదన్నా అయితే తిరిగి తీసుకురాలేరు కదా అని నేను కోరుతున్నానండి. ఇలాంటి తమ్మిన జగదీష్ అండి. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఔదార్యం చాటుకున్నారు. ఓ రైతుకు అండగా నిలిచారు. పట్టణానికి చెందిన వెంకటేష్ అనే రైతుకు చెందిన ఎద్దు ఇటీవల చనిపోయింది. దీంతో అతను ఆవేదన చెందాడు. విషయం తెలుసుకున్న ఎంపీ బాపురావు 40,000 వెచ్చించి మరో ఎద్దును కొనిచ్చారు. దీంతో ఆ రైతు ఆనందానికి అంతే లేకుండా పోయింది. ఈ కార్యక్రమంలో ఇంద్రవెల్లి ఎంపీపీ శోభ, ఆదివాసీ సంఘాల నాయకులు బాపురావు, నాగూరావు, భీమ్రాన్, శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. రెండు రోజుల నుంచి ఎద్దు మా నాన్న నేను దున్నుకుంటున్నాం. ఈరోజు ఎంపీ సోయం బాపురావు కొడుకు వెంకటేష్ వచ్చి బాగా చాలా మంది వచ్చాడు. ఒక ఎద్దునిచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. 2 రోజులు చాలా బాధగా ఉండేది, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది.
కానీ స్వయం ప్రభుత్వాలు ఆదివాసుల పైన ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా మేము ఈ రోజు చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మేము పదే పదే ఈ ప్రభుత్వాలకు వినిపిస్తూనే ఉన్నాం. మా యొక్క అస్తిత్వ మనుగడ కోసం, మా యొక్క జీవన విధానం కోసం మేము ఆర్థికంగా ఈరోజు విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని విధంగా మేము ఈ రోజు వెనుకబడి ఉన్నాం. అయ్యా ఉన్నతాధికారులు మా ఆదివాసులకు అభివృద్ధి దిశగా మీరు ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నా గానీ ఏ ప్రభుత్వం కూడా ఈ రోజు ఆదివాసీ పక్షాన ఆదివాసీ అభివృద్ధి గురించే మాట్లాడలేకపోవడం వల్లనే ఈ రోజు ఇంద్రవెల్లి మండలం డొంగర్గాం గ్రామానికి చెందినటువంటి కుమ్రా అవినాష్ అనేటటువంటి వారి యొక్క వ్యవసాయ నిమిత్తం గత 2 రోజుల క్రితమే వారి యొక్క ఎద్దు చనిపోవడం వలన వారి యొక్క దీనస్థితిని ఈ రోజు పత్రిక ముఖంగా కావచ్చు, లేకపోతే మీడియా ముఖంగా కావచ్చు, వారి యొక్క పరిస్థితిని మాకు వెలుబుస్తూ వారి యొక్క బాధను వాళ్ళు తెలుపుతూ మమ్మల్ని ఆదుకోండి, మాకు ఒక ఎద్దు చనిపోయింది, ఆ ఎద్దును పెద్దలుగా దాతలుగా మీరు ఎవరైనా ముందుకు వచ్చి మాకు ఈ రోజు దాతలుగా ముందుకు రండి అని చెప్పేస్తే ఈ రోజు గౌరవ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ స్వయం బాపురావు వారి యొక్క అంటే చొరవతో ఈ రోజు ఒక ఎద్దును కొనివ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులకు మేము పదే పదే చెప్పినా గానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. చూడండి, ఈ పిల్లోడు చదువుకునే స్థితిలో ఉన్నారు, అటు చదువుకు దూరంగా ఇటు వ్యవసాయానికి దూరంగా. ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గిరిజనుల బతుకులు మారలేదు. కనీస సౌకర్యాలు లేక వారు తల్లడిల్లుతున్నారు. బజార్ హత్నూర్ మండలం కొత్తపల్లి గ్రామ గిరిజనులు బాధలు వర్ణనాతీతంగా మారాయి. 3 దశాబ్దాల కాలంలో అనేక మంది ఇక్కడి నుంచి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనా చేసిందేమీ లేదు. రహదారి సౌకర్యం లేకపోవడం కొత్తపల్లి వాసులకు ఇబ్బందికరంగా పరిణమించింది. దీంతో వాగులు వంకలు దాటేందుకు నానాయాతన పడుతున్నారు. ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ గ్రామాన్ని గాలి కొదిలేశారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా పట్టించుకోవడం దారుణమని జెడ్పీటీసీ సభ్యుడు మల్లెపూల నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అక్కడ ఒక 50 నుంచి 60 కుటుంబాలు, గిరిజన కుటుంబాలు, 100% గిరిజనులే నివసిస్తుంటారు. కానీ అంత మండల కేంద్రానికి అంత దగ్గరగా, ఒక మెయిన్ రోడ్డుకు అంత దగ్గర ఉన్నటువంటి గ్రామానికి కూడా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. నాయకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నాయి, కానీ వాళ్ళ తలరాతలు మాత్రం నేటికి మారడం లేదు. ఆ ఊరుకు సరైన రోడ్డు లేదు, అక్కడ ఉండటానికి ఇండ్లు లేవు. మొన్నటి వరకు ఊళ్ళో ఎటువంటి సీసీ రోడ్స్ కానీ అవైతే అసలే లేవు. కరెంటు కూడా సరిగా ఉండేది కాదు. దాన్ని కొంతవరకు ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు కరెంటు ఉంది అక్కడ. కాకపోతే తాగునీరు సమస్య కూడా చాలా తీవ్రంగా ఉండింది. మరి ఈ మధ్యనే మిషన్ భగీరథ ద్వారా త్రాగడానికి, అంటే తాగడానికేం కాదు, మిషన్ భగీరథ నీళ్ళు ఈరోజు కూడా ఎవరు తాగడం లేదన్నది నిర్వివాదాంశం. జస్ట్ ఇంటి పనుల కొరకు మటుకు వాడుకోవడానికి పనికొస్తున్నది. ఇక ఏమీ లేని చోట కొన్ని ఊర్లలో తాగితే తాగొచ్చు, కానీ తాగడానికి వీలు లేకుండానే ఉంటున్నాయి. ప్యూరిఫైడ్ మాత్రం కావాలి నీళ్ళు. అలా ఆ విధంగా నేను 2001లో జడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అంతకుముందు కూడా ఆ ఊరి వాళ్ళతో మాకు సంబంధాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాకపోతే పదవి చిన్నది మాది, ఎంపీటీసీ జడ్పీటీసీ స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయలేం. ఒక ఎమ్మెల్యే, ఎంపీ చేయాల్సినటువంటి పనులు మరి గత 30-35 సంవత్సరాలుగా మాకు ఎమ్మెల్యేలు కానీ 1-2 సార్లు ఎంపీలు. కొత్తపల్లి సార్, ఆత్రం కళాబాయి. నేను మాకు బదరాత్నూర్ మండల్. వర్షం పడితే మాకు రోడ్డు మంచిగా లేదు. ఇప్పుడు మాకు వర్షం పడితే నడుచుడికి ఇబ్బంది ఉంటుంది. ఆటోలు రావు, అంబులెన్స్ రాదు, ఏం రాదు సార్. ఆగొస్తే అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. మాకు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఉంది. అట్లీస్ట్ మాకు రోడ్డు సౌకర్యం లేకపోయినా బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేయడం లేదు. ఎందుకు ఇలా అని అడిగితే కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదు. అందుకని మేమేమనుకుంటున్నామంటే మాకు రోడ్డు సౌకర్యం కల్పించకపోయినా అట్లీస్ట్ మాకు
ప్రాణాపాయ పరిస్థితి వచ్చినప్పుడైనా ఈ బ్రిడ్జ్ అయినా అట్లీస్ట్ మాకు కట్టించి ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇక్కడ నుండి బజరాత్నూర్ నుండి మా ఊరు 3-4 కిలోమీటర్లు ఉంటుంది. 3-4 కిలోమీటర్లు ఉంటుంది. సో అలాంటప్పుడు మాకు ఏమైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ పాము కాటేసినా కానీ, ఎవరైనా పురుగుల మందు తాగినా కానీ, ఎవరైనా ఉరి వేసుకున్నా కానీ మేము వరంగల్ జిల్లా టేకులగూడెంలో ఏర్పాటు చేసిన రాఘవేంద్ర స్టోన్ క్రషర్ కంపెనీని జనగామ డీసీసీ ప్రెసిడెంట్ జంగా రాఘవరెడ్డి ప్రారంభించారు. ఈ కంపెనీని పట్టణానికి చెందిన నరేందర్ రెడ్డి, జలంధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు రాజేందర్, మౌనిక, రాజు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. చరణ్ రెడ్డి ఇల్లు ఐడియా ఉన్నది. మాజీ కార్పొరేటర్ చరణ్ రెడ్డి అడిగి వస్తా. ఇక్కడ ఎవరు లేరు. చరణ్ రెడ్డి వాళ్ళు ఇల్లు మనం రాలేదు కానీ మొన్న ఒకసారి మీటింగ్ అయినప్పుడు డాంబర్ రోడ్ పడుతుంది వచ్చేసి కిరణ్ రారాదు. ఆంధ్రాకి ఏం తెలియదు. ఆంధ్రాకి పోదురా, తెలంగాణలో ఉండదు. ఒక్క నిమిషం వారా. ఇంతకుముందున్న పాత క్రషరే, కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల దాన్ని మోడిఫికేషన్ చేసి వేరే చేసి దాన్ని ఈరోజు మళ్ళీ ఓపెన్ చేశాము. ఇది ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నా పేరు ప్రశాంత్. నాది కూడా ధర్మశాల స్టోన్ క్రషర్ ఉన్నది. ఈరోజు అన్న వాళ్ళు కొత్తగా రీఎరెక్షన్ చేసి మళ్ళా క్రషర్ పెంచి కొంచెం పెద్ద మిషన్ వేసేసరికి దానికి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా జరగడంతో మేము కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము. అన్న వాళ్ళకు ఆల్ ది బెస్ట్. దీంట్లో ముఖ్య అతిథిగా కొంతమందిని దగ్గర వాళ్ళని పిలుచుకున్నాడు. అందులో లింగరావరెడ్డి గారు కూడా వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. అందులో ఇంకా మేము కూడా చాలామంది క్రెషర్ వాళ్ళు అందరం కూడా వచ్చి ఒక 10 క్రెషర్ల ఓనర్ ఫోన్ చేసామా. మంచి ఫోన్ చేసాం. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిని లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం ఆర్యవైశ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు, ఏఎన్ఎంల వైద్యులకు వీరు అన్నదానం చేశారు. అనంతరం వారిని సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది సేవలు అద్భుతమంటూ కొనియాడారు. లయన్ రవి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ అశోక్ జైపాల్ రెడ్డి, కార్యదర్శి చంద్రగిరి, వంశీరాజ్, మాజీ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, విద్యావతి, రమేష్, వెంకటేష్, లింగారావు, డాక్టర్ దీప్తి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో ఉన్న ఆర్యవైశ్య భవన్లో గత 3 రోజులుగా జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎవరైతే సేవలు అందిస్తున్నారో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు మరియు హెల్త్ అసిస్టెంట్లు మరియు డాక్టర్ల గారికి మా లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ తరఫున వారికి సన్మానం చేయడం జరిగింది. వారు చేస్తున్న సేవలు చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు ఈ కరోనా మహమ్మారి ఎప్పుడైతే ప్రబలిందో అప్పటి నుండి వారు ప్రాణాలకు తెగించి వారి కుటుంబాలను కూడా వదులుకొని వారు
ప్రజల కోసం సేవలు అందిస్తున్నారు. సో అలాంటి వారిని గుర్తించాలనే ఉద్దేశం కొద్ది ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి గనక మనము ప్రోత్సహిస్తే గనక వారు ఇంకా ప్రజలకి సేవ చేయడానికి ఇంకా ముందుండడానికి ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశం కొద్ది ఈ యొక్క కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న సుధారావు గారు మరియు కేశెట్టి రవి గారు వారు ఈ యొక్క సన్మాన కార్యక్రమానికి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అంతేకాకుండా మా క్లబ్ ఉపాధ్యక్షుడు మిట్టపల్లి రవీందర్ గారు నేను ఉన్నానంటూ ఈ రోజు ఇక్కడ ఉన్న 25 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సో రాను వాళ్ళ యొక్క పాత్ర చాలా కీలకమైంది. సో ఇప్పుడున్న తరుణంలో ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవడంలో చాలా మంది వస్తున్నారు. సో వారికి వారి యొక్క సేవలు అందిస్తున్నారు. సో వారు ప్రజలందరికీ సేవ చేసే విధంగా సో వారికి ఆరోగ్య లయన్స్ క్లబ్ పెద్దపల్లి ఎలైట్ పక్షాన కోరుకుంటూ అంతేకాకుండా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి హెచ్ఈఓగా ఉమామేశ్వర్ గారు మరియు దీప్తి మేడం గారు ఉన్నారు. సో వారికి మరొకసారి ఈ యొక్క కార్యక్రమానికి కృతజ్ఞత. నిర్మల్ జిల్లా ముతోల్ మండల సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సందర్భంగా పలు సమస్యలపై సభ్యులు నిలదీశారు. గతంలో అధికారుల దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారం కాలేదంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పనులు 30% కూడా పూర్తి కాలేదంటూ ముతోల్ సర్పంచ్ రాజేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సమావేశంలోనూ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చామని చెప్పారు. ఇందుకు నిరసనగా సభ నుంచి ఆయన వాకౌట్ చేశారు. మన వాటర్ మొత్తం ఫిల్ చేయలేదు. మరి కారణం ఏంటో నాకు ఇవ్వాలి. ఇప్పుడు అంత ఖర్చు మేము ఎక్కువ తర్వాత కూడా మాకు వాటర్ రాకపోతే మీనింగ్ ఏంటి? పబ్లిక్ అయితే మీరు తిరిగారు, పొద్దున మేమే తిరగబడుతుంది. ఇంత వాటర్ వస్తున్నాయి, అక్కడ 100 కూడా ఆ ట్యాంక్ కూడా అంతే. ఒక్క ట్యాంక్ ద్వారా కూడా ఒక్క నెలకి నీరు ఇప్పటిదాకా రాలేదు. ఒక్క నెల కూడా కేవలం టెస్టింగ్ రోజు కేంద్ర జలవనరుల సంఘం వచ్చే రోజు ఎంపీపీ ముందరనే మేడం ఇంటి ముందరనే తోడేసి ఇప్పటిదాకా బయట పెట్టలేదు. మరి నా డబ్బులు లేదు. మరి ఇంతగానో వాటర్ వేస్ట్ మాకు పైసలు వేస్ట్ అవుతున్నాయి. దీనికి ఏ సమాధానం చెప్తారో ఏం చేస్తారో చెప్పండి. నేను మోటార్ ఒక్కరోజు ఆన్ చేస్తే మొత్తం వచ్చి వాళ్ళు చూసుకుంటాను. ఇంత వేసినామంటే మా డిపార్ట్మెంట్ అది కాదు, నాకు ఇది కాదు, ఆ సార్ పైసా అన్ని సార్ అంటే నాకు ఎక్స్ట్రా ఇన్ఛార్జ్ ఇచ్చిండు. అలాగే డ్యూటీ చేయనప్పుడు ఇన్ఛార్జ్ తీసుకుంటున్నారు. సేమ్ అదే పరిస్థితి. ముందు జీపీని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నాకు ఇది కూడా ఆన్సర్ కావాలంటే నా దగ్గర వచ్చిన 4 సార్లు ఎవరు వస్తే 4 సార్లు దగ్గరికి అట్టుకుపోతున్నారు. 16 జనాభా కాన్సెషన్ పాటలు దీనికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు? నాకు ఆన్సర్ కావాలి. లేకపోతే మాత్రం దీన్ని పెద్దగానే చేస్తాను. హుజారాబాద్ జిల్లాను పీవీ జిల్లాగా మార్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ పీసీసీ కార్యదర్శి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటెల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులను కాపాడుకునేందుకే బీజేపీలో చేరారని ఆరోపించారు. కమ్యూనిస్టు భావాజలం కలిగిన ఈటెల బీజేపీలో ఎలా చేస్తారని నిలదీశారు. 7.5 సంవత్సరాల కాలంలో మంత్రిగా ముదిరాజ్ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించారా అంటూ నిలదీశారు. బీసీ నాయకులుగా ఉన్న ఈటెల బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రత్యేకంగా ఇప్పుడు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇప్పుడు అసలు పోటీ ఉన్నది ఎవరికి అనుకుంటున్నాం? టీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి పోటీ. ఇక్కడ బీజేపీ పార్టీ 3rd పొజిషన్ ఉంటుంది. అసలు రాజేందర్ పోటీలే లేదంటున్నా నేను. అసలు ఈటల రాజేందర్ గారు పోటీయే లేదని నేను అంటున్నా. కలవచ్చు, దాన్ని తీసుకొని రాజకీయం చేసుడు పూర్తి ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు. ఇవాళ కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ ని కలిసిండు. మరి బీజేపీ నాయకులు పోయి మరి ప్రగతి భవన్ లో పోయి కేసీఆర్ ఎన్నోసార్లు కలిసిరు, కేటీఆర్ ఎన్నోసార్లు కలిసిరు. అవన్నీ రాజకీయంగా తీసుకుంటామా? దానికి సంబంధం లేదు. ఇది పూర్తిగా అది ప్రైవేట్ ఫంక్షన్. దాంట్లో ఎవరో మిస్చీఫ్ చేసి ఫోటోలు కొట్టి దాన్ని రిలీజ్ చేసి సెన్సేషనల్ చేసిరు. కానీ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని పోరాడతా, కాంగ్రెస్ పార్టీ జెండానే ఇక్కడ ఎగిరేపోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు పోటీ టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకే ఉన్నది. పోయినసారి ఎలక్షన్లలో మీ అందరు స్థానికులే. పోయినసారి ఎలక్షన్లలో ఇక్కడ బీజేపీ పార్టీకి కేవలం డిపాజిట్ కాదు, నోటా కంటే ఇండిపెండెంట్ కంటే తక్కువ ఓట్లు పడ్డాయి. 1683 ఓట్లు మాత్రమే పడ్డాయి. అసలు పోటీల్లో ఉండరు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. బండి సంజయ్ గారు ఎంపీగా గెలిచినప్పుడు కూడా పార్టీలు ఏమైనా ఇచ్చిర్రని నువ్వు సంతోషపడి రాజీనామా చేసినావా? పబ్లిక్ సర్వీస్ కోసం చేసినావా? వాళ్ళు కూడా
బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్ వద్ద పోలీసులు నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓమ్ని వ్యాన్లో తరలిస్తుండగా పట్టుకున్నారు. వీటి విలువ 7 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బీదర్ నుంచి బోధనకు తరలిస్తున్నట్లు చెప్పారు. నిందితుడు షాషా తాజుద్దీన్లను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర్వుల మేరకు విశ్వసనీయ సమాచారం మేరకు బీదర్ నుంచి అక్రమంగా ఈ గుట్కా అండ్ పొగాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారనే సమాచారంతో ఈ బోధన్ పట్టణం బోధన్ టౌన్ లిమిట్స్లో రమాకాంత్ ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఓమ్ని వెహికల్ని మేము పట్టుకోవడం జరిగింది. దాంట్లో సుమారు 7 లక్షల విలువ గల టొబాకో ప్రొడక్ట్స్ అండ్ గుట్కాను మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ఆ గుట్కా బీదర్ నుంచి ఈ గుట్కా మరియు పొగాకును తీసుకొస్తున్న యజమాని పాషా మరియు అతని కొడుకు తాజుద్దీన్ మరియు డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జనగామ ఐక్య వేదిక ఆధ్వర్యం కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని కోరుతూ అధికారుల నుండి అనుకూల స్పందన ఏమీ రాలేదు. ఈ నేపథ్యంలో తేదీ 16/6/2021 రోజున మధ్యాహ్నం సమయంలో ముందు నల్ల బ్యాడ్జెస్ ధరించి నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఫిట్మెంట్ ఇచ్చిన గవర్నమెంట్ ఇది ప్రతి ఒక్కరికి ఇది అందాలి. ఎందుకంటే అందరికీ అన్యాయం జరుగుతుంది. నేనే ఈ కోవిడ్ కష్టకాలంలో ఇంతగా పనిచేస్తుంటే మాకు అన్యాయం చేస్తుంటే మా కుటుంబాలను మేము ఎలా గడుపుకుంటాం అనేది ప్రతి ఒక్కరిలో ఆవేదన అనేది ఉంది. మా దాంట్లో చనిపోయారు 50కి పైగా. ఇంతకుముందు ఆశాలు చనిపోయారు, హెల్త్ సిబ్బంది కూడా చాలామంది డాక్టర్స్ అందరు చనిపోయారు. కానీ ఇది మాత్రం మాకు న్యాయం అని అనిపించట్లేదు. మాకేంటి 30% ఫిట్మెంట్ అనేది ఖచ్చితంగా అందరికీ వర్తించేలా చూడాలి. తక్షణమే మా కుటుంబాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఒకటి ఇవ్వాలి. మాకు తర్వాత హై రిస్క్ అలవెన్స్ అనేది ఖచ్చితంగా 30% మాకు ఇవ్వాలి. అది బయో రిజర్వ్ అనేది ఒకటి ఉంది. దాని ప్రకారంగానే మాకు 30% ఇవ్వమని మేము గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి ఎవరైనా కూడా తమ ప్రాణాలను పరంగా పెట్టి పనిచేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి భద్రత అనేది కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి అర్హతకు తగిన ఉద్యోగం ఇవ్వాలి. ఫిట్మెంట్ అనేది పెంచాలి. పిఆర్సీ సంబంధించిన ఇవన్నింటి అంశాల గురించి ఇప్పుడు నిరసన తెలపడం జరుగుతుంది. ప్రభుత్వం ఇవన్నీ కూడా పట్టించుకుని మోస్ట్ డెడికేటెడ్ అంటే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తారు. అట్లా అని కాదు, హెల్త్ స్టాఫ్ అనేవాళ్ళు వాళ్ళ ప్రాణాలను కడంగా పెట్టి పనిచేస్తారు. సో అట్లాంటి వాళ్ళకి భద్రత ఇవ్వాలి ప్రభుత్వం కంపల్సరీగా. సంవత్సరంన్నర నుంచి మేమంతా వైద్య సిబ్బంది, వైద్య ఉద్యోగులు, రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అన్ని రకాలుగా ఉన్నాము. ఈరోజు కరోనా 1.5 years నుంచి ఇంత ఇబ్బంది పడుతున్నా మేము అన్ని రకాలుగా మా బాధను ఓర్చుకుంటూ మేము చేస్తున్నాము. అయినా కూడా మాకు ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీలు ఇంతవరకు ఏం నెరవేర్చలేదు. రీసెంట్గా పిఆర్సీ మేము ఐక్య వేదిక తరఫున దేవరపల్లి పిఎస్సి నుంచి సింగరాజపల్లి సబ్ సెంటర్లో అన్ని సబ్ సెంటర్లలో ఈరోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఇది ఎన్హెచ్ఎం. ఇక కరోనా కష్టకాలంలో ఆశా వర్కర్ల పనితీరు ఎంతో అభినందనీయమని లయన్స్ క్లబ్ సనత్ నగర్ ప్రతినిధి రమాదేవి చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణానగర్ లో సుమారు 100 మంది ఆశా వర్కర్లకు నిత్యావసరాలతో పాటు పౌష్టికాహారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆశా వర్కర్లు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి సేవలందించారన్నారు. ఫీవర్ సర్వేలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఇటువంటి వారికి సమాజం అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సురేష్ రెడ్డి, సామాజిక కార్యకర్త సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ సనత్నగర్లో ఉంటాను. డిస్ట్రిక్ట్ సెక్రటరీగా చేస్తున్నాను. ఈ కరోనా టైంలో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాను. అక్కడ ఆశా వర్కర్లు కానీ డాక్టర్స్, నర్సులు బాగా కష్టపడుతున్నారు. అంటే వాళ్ళు వ్యాక్సిన్ వేయడానికని, కోవిడ్ టెస్ట్ కానీ, ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి ఎవరికైనా కోవిడ్ ఉంటే వాళ్ళకు మెడిసిన్స్ ఇవ్వడం కానీ అన్నీ చేస్తున్నారు. మనమైతే హాయి ఇంట్లో కూర్చుంటున్నాం కానీ వీళ్ళు ఎంతో కష్టపడి ఈ కరోనా టైంలో కరోనా పేషెంట్ల మధ్యలో తిరుగుతున్నారు. ఈ వీళ్ళని చూస్తే నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. అంటే ఈ కష్టకాలంలో ఆదుకునే దేవుళ్ళు వీళ్ళు మనలో. కాబట్టి వీళ్ళకు నా వంతు ఏదో ఒకటి సంతోషం ఇవ్వాలనిపించింది. అందుకే ఈరోజు గ్రాసరీస్ అని, ప్రోటీన్ ఫుడ్,
హెల్తీ డ్రింక్స్ అలాంటివన్నీ ప్యాక్ చేసి తెచ్చి తీసుకొని వచ్చి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరిగింది. ఇది జవహర్ నగర్లోని గవర్నమెంట్ హాస్పిటల్లో నేను ఇస్తున్నాను. అంటే మేము ఈ కోవిడ్ టైంలోన మనం ఆశా వర్కర్లను ఆదుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతుంటారు, ప్రతి చోట తిరుగుతుంటారు. వాళ్ళకి అసలు గవర్నమెంట్ అనేది ఎక్కువ వాళ్ళు ఏం సహాయం చేయలేదు. కాబట్టి నేను మన రమాదేవి మేడం గారికి చెప్పాను, మేడం ఇలా మనం ఎవరికైనా సాయం చేద్దాం. రమాదేవి మేడం ఏమనంటే నేను మన ఆశా వర్కర్లలో వాళ్ళకి మనం సహాయం చేద్దామంటే సరే అండి. నేను కూడా మేడం కలిసి మేడం గారిని ఇద్దరు కలిసి మన జూబ్లీస్ నియోజకవర్గంలో ఇందిరానగర్లో ఒక జవహర్ ఆశా వర్కర్ హాస్పిటల్ ఉంది. ఈ హాస్పిటల్లోన మాకు దగ్గర 50 మంది ఆశా వర్కర్లను వీళ్ళందరికీ కలిసి గ్యాస్. ఇక అధిష్టానం సూచనల మేరకు సరూర్ నగర్ బీజేపీ నేతలు డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీవాణి పలు ప్రాంతాల్లో పర్యటించారు. పర్యటన అంబేద్కర్ నగర్ కాలనీ హుడా కాంప్లెక్స్ మీదుగా సాగింది. ఈ సందర్భంగా పలు డ్రైనేజీలను వారు పరిశీలించారు. తాగునీరు, మురుగునీరు కలవడం వల్ల కాలనీ వాసులు రోజులు రోగాల బారిన పడుతున్నారని స్థానిక మహిళలు ఈ సందర్భంగా వారి దృష్టికి తెచ్చారు. తాగునీరు కూడా సరిగా రావడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు సురేష్, ఖలీల్, ఎర్రన్న, శివగౌడ్, కిరణ్ గౌడ్, సురేష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. నమస్తే. కర్నా డివిజన్లో ఉన్నటువంటి అనేక సమస్యల మీద ఈరోజు పర్యటన చేయడం జరిగింది. ప్రధానంగా కార్పొరేటర్ గారు మేమంతా కలిసి పార్టీ తరఫున మాకు స్టేట్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డివిజన్ పర్యటనలో అన్ని ఏరియాల్లో కూడా డ్రైనేజ్ సమస్య చాలా ప్రధానంగా కనబడింది. ఈరోజు అంబేద్కర్ నగర్లో మెయిన్ ఏంటంటే రోడ్ నెంబర్ 3లో అది ప్రతి ఒక్క 3-4 సార్లు 3 రోజులకు 4 రోజులకు డ్రైనేజ్ సమస్య బాగుంది. ఇక్కడ కార్పొరేటర్ గారు మా సురేష్ గారు చెప్పినట్లు కూడా ఏంటంటే మా ఇంద్రసేనారెడ్డి, మా రమేష్ గౌడ్ ఉన్నప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు 20 ఏళ్ళ కింద ఉన్న పైప్ లైన్ ఈ రోజు దాకా కూడా అవే పైప్ లైన్లు ఖాళీ. ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు ఏంటంటే ఈ 6-7 సంవత్సరాలలో కేవలం ఈ షోపు టబ్ లేక డ్రైనేజ్ ఏదైనా ఇవ్వగానే ఆడొచ్చి ఫోటో దిగి మొత్తం తీసేసినామని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. కానీ ఎటువంటి పని కూడా సరిగ్గా జరగలేదు. ఇంతకుముందు కూడా మా సురేష్ కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు బీజేపీ నేతలు అండగా నిలిచారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ వారు పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆ పార్టీ నేతలు శంకర్ రెడ్డి 55,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. 50 కిలోల బియ్యం కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత శంకర్ రెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లలకు అండగా ఉంటామన్నారు. ఇటువంటి వారు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించవచ్చునన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ భిక్షపతి, గంపా గోవర్ధన్, హేమరాజ్, సోమేశ్వర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. చేసి తెలంగాణ ప్రాంతంలో అందులో ప్రత్యేకించి బాలాపూర్ మండల కేంద్రంలో కరోనా మహమ్మారి వల్ల యావత్తు కుటుంబ పెద్దల్ని కోల్పోయి అనాథలుగా మిగిలినటువంటి చిన్నారులు జయశ్రీ, యశ్వంత్ రెడ్డిలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పూర్తిగా అండా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మోడీ గారు చిన్నారులకు కేంద్రీయ విద్యాలయంలో ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటే దానికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చూసుకుంటామన్నారు. ఒక 10 లక్షల రూపాయలని ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా బ్యాంకులో పెట్టబోతూ ఉన్నారు. నెలకి దేశవ్యాప్తంగా సుమారు 650 కుటుంబాలు ఈ విధంగా బలైనవి. వారందరికీ కూడా 10 లక్షల డిపాజిట్లు, స్టైఫండు, చదువు, మళ్ళీ పెద్దయ్యాక ఏదైనా వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు, వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే విధంగా జీవోను కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. మేము మా యొక్క నైబర్స్గా సోదరాభావ అనుబంధంతో ఈరోజు నిత్యావసర నెలకు సరిపోయే సరుకులను ఒక 55,000 రూపాయలని నగదుగా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఎప్పుడు నేను నా మిత్రులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఔదార్యం, బాధిత రైతు కుటుంబానికి ఎద్దు కొనుగోలు చేసిన మనీషి.
దశాబ్దాలు గడిచిన మారని ఆదివాసుల బతుకులు, కొత్తపల్లి వాసుల వెతలు వర్ణనాతీతం. రాఘవాపూర్ పిహెచ్సి సిబ్బందికి సన్మానం, వారి సేవలు వెలకట్టలేనివన్న లయన్స్ క్లబ్ సభ్యులు. వాడివేడిగా మూతాల్ మండల సర్వసభ్య సమావేశం, అధికారులను నిలదీసిన సభ్యులు, వాకౌట్ చేసిన సర్పంచ్. బోధన్లో గుట్కా ప్యాకెట్లు స్వాధీనం, నిందితుల అరెస్ట్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్య సమాజ్ హితం. నమస్కారం.